మీరు ఎప్పుడైనా పిక్నిక్ కానీ ఒక మంచి పార్కు కానీ వెళ్ళారా? ఏం చూసారు అక్కడ? ఇప్పుడు ఒక మంచి పార్క్కి వెళ్ళామనుకో, ఆట ఆడుకునేటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి కదా. సో అలానే కొన్ని జంతువుల బొమ్మలు ఉంటాయి, అలానే కూర్చోడానికి మంచి నీడనిచ్చే చెట్లు ఉంటాయి. అన్నీ ఒక చోట చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఒక చిన్న పార్కు చూస్తేనే మీకు అంత ఆనందంగా ఉంటే, మనుషులు ఎవ్వరూ కాకుండా దేవుడే డైరెక్ట్గా చేసినటువంటి ఒక తోట ఉంది. దానినే ఏదేను అని తోట అని పిలువబడుతుంది బైబిల్. ఇది దేవుడే వేసినటువంటి తోట. ఆ తోట యజమాని, ఆ తోట నిర్మాణకుడు కూడా దేవుడు. సో మనం మనుషుల ద్వారా నిర్మించబడిన ఒక తోటను చూస్తేనే అంత హ్యాపీగా ఉంటే, మరి దేవుడు ఏర్పాటు చేసిన ఆ తోట ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పిన. సో ఆ తోటలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పూల మొక్కలు ఉన్నాయి, పండ్ల మొక్కలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి తోటను దేవుడు నిర్మించాడు. సో ఇప్పుడు ఆ తోటను ఒకసారి మనం చూద్దామా? చూద్దాం. నాతో పాటు మీరు రండి. ఓకే 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 చూడండి, ఇప్పుడు మీకోసం దేవుడు నిర్మించినటువంటి ఆ అద్భుతమైన ఏదైనా తోట నమూనా. సో చూడండి, ఒకే తోటలో అన్నిటినీ కూడా దేవుడే సృజించాడు. ఓకేనా? చూడండి పిల్లలు, ఇది మనం సృజించినటువంటి ఒక చిన్న తోట. మనం ఏర్పాటు చేసినటువంటి ఈ తోటే ఇంత అద్భుతంగా మీకు ఎగ్జైటింగ్గా ఉంటే, మరి దేవుడు సృజించినటువంటి ఆ తోట ఎంతో బాగుంటుంది కదా. ఎస్, దేవుడు ఈ భూమి మీదే ఏదేను అనే ప్రాంతంలో ఒక తోటను వేశాడు. దానికి ఏదేను తోట అని పేరు పెట్టడం కూడా జరిగిందన్నమాట. ఆ తోట యొక్క ప్రత్యేకత ఏంటంటే, అక్కడే అన్నీ ఉంటాయి, అన్ని రకాల జంతువులు ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం అన్ని రకాల జంతువులు కూడా పెట్టేశాం. రకరకాల పళ్ళ మొక్కలు ఉంటాయి, పూల మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి. అది చూడటానికి ఎంత వండర్ఫుల్గా ఉంటుందో కదా. సో వీటన్నిటితో పాటు దేవుడు వారిని సృజించినటువంటి ఆ దేవుడు వాటన్నిటిని సృజించిన తరువాత ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు, ఆదాము అవ్వ. చెప్పండి, ఎవరు? ఈ ఆదాము అవ్వను కూడా దేవుడు సృజించి వాళ్ళకు ఈ ఏదేను అనేటువంటి తోటను ఉంచి ఆ తోటలో వారిని పెట్టడం అనేది జరిగింది. సో చూడండి పిల్లలు, ఫస్ట్ దేవుడు ఏదేను తోటను నిర్మించాడు, తయారు చేసి పెట్టాడు. ఆ తర్వాత ఆదాము అవ్వను తయారు చేసి పెట్టారు. అంటే మన ప్రతి విధమైన అవసరాన్ని దేవుడు ముందుగానే తీర్చాడు, ఆ తర్వాత మనుషులను చేశాడు. సో కనుక మన ప్రతి అవసరం, మన ప్రతి కష్టంలో కూడా నా సమస్య, నా కష్టం, నా బాధ కంటే దేవుడు ముందే ఒక పరిష్కారాన్ని సిద్ధం చేశాడని మనం చక్కగా దేవుని పైన విశ్వాసం ఉంచి నడుచుకోవాలి. ఇప్పుడు ఈ తోటను చూస్తే మీకు ఎంత అద్భుతంగా ఉందో, భవిష్యత్తులో దేవుడు ఇంతకంటే అద్భుతమైన పరలోక రాజ్యాన్ని మనందరి కోసం ఇవ్వబోతున్నాడు. సో ఆ రాజ్యంలో ఇంతకంటే అద్భుతమైనటువంటివి మనం చూడబోతూ ఉన్నాం, ఇంతకంటే ఆనందకరమైనవి మనం చూడబోతూ ఉన్నాం. ఆ రాజ్యంలో మనం చేరి ఆనందించడానికి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మార్గం. యేసు ప్రభుని వెంబడిస్తూ, యేసు ప్రభులో జీవిస్తూ ఇంతకంటే అద్భుతమైన ఏదైనా తోట కంటే మించినటువంటి గొప్ప పరలోక రాజ్యాన్ని మనమందరం కూడా స్వతంత్రించుకుందాం. దేవుని రాజ్యానికి వారసులుగా జీవిద్దాం. ఓకేనా పిల్లలు? సో ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా అలా దీవించాలని ఆశపడుతున్నాం. మీకోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, చిన్న బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి. మీరు మమ్మలను సృజించక మునిపే మాకొచ్చే ప్రతి సమస్యకు, మాకు అవసరమైన ప్రతి వాటిని కూడా సృజించినటువంటి దేవుడు. అందరిని బట్టి స్తుతిస్తూ బిడ్డలను విశ్వాసంలో బలపరిచి మీరు ఆనందించేటువంటి కృపను దయచేయమని యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.